నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న విగ్రహాలను తొలగిస్తాం. రాష్ట్ర మంత్రి పరిటాల సునీత వెల్లడి. త్రాగునీటి ఎద్దడిపై ఫిర్యాదులందితే కఠిన చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ వార్నింగ్. ఘనంగా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు. పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టపరిచే క్రమంలో అక్రమార్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. జిల్లాకు వచ్చిన ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న విగ్రహాలను తొలగిస్తామని చెప్పారు. సివిల్ సప్లై అధికారుల సమీక్షకు వచ్చిన ఆమె ముందుగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ గోదాములు పరిశీలిస్తామని, ప్రజలకు రేషన్ సరుకులు సక్రమంగా అందివ్వని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వైఎస్ఆర్ విగ్రహాలను ఆ పార్టీ వారే ధ్వంసం చేసి టీడీపీ వారిపై నెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పున్నయ్య, గుండాల రోషయ్య, చప్పిడి రవిశంకర్, మాకం జాన్పాల్, బత్తుల రమణయ్య, కొప్పోలు రాజు, పర్రే నవీన్ రాయ్, మేడిద రవి, దాసరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. సివిల్ సప్లై శాఖకు సంబంధించినవన్నీ కూడా రివ్యూ మీటింగ్ కూడా ఈరోజు అధికారులందరితో కూడా పెట్టుకుని కూడా జరిగింది. కానీ నిన్న ఈరోజు 2 రోజులు చూస్తూ ఉంటే చాలా వరకు కొంతవరకు నా దృష్టికి కూడా కొన్ని వచ్చినాయి. దీనిలన్నిటి గురించి కూడా ఇప్పుడు జేసీ గారు, ఎంఆర్ఓలు, దీనికి సివిల్ సప్లై సంబంధించిన ఆఫీసర్స్ అందరితో కూడా రివ్యూ మీటింగ్ కూడా జరుపుకోవాలనే ఆలోచనతో ఈరోజు కూడా రివ్యూ కూడా జరుపుకుంటున్నాం. ఏది ఏమైనా ఎక్కడైనా అవకతవకలు ఉంటే ఎఫ్ఈ షాపుల్లో అయితేమి, గోడౌన్లో అయితేమి, గోడౌన్ నుంచి బయటికి రేషన్ బియ్యం తరలిస్తా అంటే మాకు 2 కేజీలు తక్కువ వస్తున్నాయని కొంతమంది ఎఫ్ఈ షాప్ డీలర్లు కూడా కంప్లైంట్స్ కూడా చేశారు. కానీ నేనే స్వయంగా వెళ్ళి గోడౌన్కి వెళ్ళి బియ్యం మూట బస్తా కూడా మనం వెయిట్ చూసాం, కరెక్ట్గా 50 కేజీలు ఉంది. మరి అది ఎక్కడ తక్కువ అవుతున్నాయనేది కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. ఆ విషయంలోనే ఈరోజు ఇక్కడ రివ్యూ మీటింగ్ పెడుతున్నాం. ఒక ఈ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎఫ్ఈ షాప్ డీలర్ ఇదే చెప్తున్నారు, బియ్యం తక్కువ వస్తున్నాయి, మాకు 2 కేజీలు తక్కువ వస్తున్నాయని. దాని మూలాన్ని కూడా నేను కూడా కొన్ని రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటూ చాలా విధాలుగా ఈ విధంగా కూడా తక్కువ కాకుండా, ఎక్కడ ఫ్రాడ్ జరగకుండా, ఎవరు మోసపోకుండా ఉండాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ ఫాస్ మిషన్స్ కూడా మేము ప్రతి షాపులో అంటే 29,000 ఎఫ్ఈ షాపులు ఉన్నాయి. అన్ని షాపుల్లో కూడా మేము ఈ ఫాస్ మిషన్లు కూడా పెడుతున్నాం. అంటే ఫస్ట్ ఈ నెలాఖరికంతా మేము 6,000 ఈ ఫాస్ మిషన్లు కూడా పెడుతున్నాం. అంటే ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళవే కాదండి, మేము విగ్రహాల్లో ఎక్కడ పడితే అక్కడ, ఒక రాజశేఖర రెడ్డి అనేది కాకుండా ఎవరైనా సరే రోడ్ల మీద అడ్డంగా పెట్టినవి ఏదైనా కానీ కోర్టు ఆర్డర్, చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించాలనేది అయితే ఎవరికి కూడా లేదు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి తొలగించాలనే దాని మీద తొలగించడం అంటే నైట్కి తీసేయడం అది కాకుండా ఒక కమిటీ వేసి, కమిటీ వాళ్ళు కూడా కలెక్టర్ ద్వారా కూడా కమిటీ పిలిపించి మాట్లాడిన తర్వాతే చేయమని కూడా సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. మా సీఎం గారు ఆదేశాలు ఇవ్వడం కాదు, ఇది కోర్టు ఆర్డర్ ఇచ్చింది. తర్వాత ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టడం. ఇది ముఖ్యంగా ఏంటంటే నిన్న జరుగుతున్న కొన్ని విషయాలు, రాజశేఖర రెడ్డి విగ్రహాలు వాళ్లే పగలగొట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పగలగొట్టారు, ఇరగొట్టారు, కాల్ చేశారు అనే విషయాలు కూడా చాలా వరకు అవి తెస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకే ఇష్టం లేదు రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టుకోవడం. అది తెలుసుకొని ముందుగానే టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టాలని ఆలోచన చేస్తూ వాళ్ళే కొన్ని ప్లేసుల్లో కూడా వాళ్ళే నిప్పబెట్టుకోవడం, వాళ్ళే చేతులు ఇరుకొట్టడం, వాళ్ళే కాళ్ళు ఇరుకొట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. మా పార్టీ వాళ్ళు ఏమన్నా చేయాలనుకుంటే 8 నెలలు అయింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఆ రోజే తీసేసిండ్రు. కానీ ఇన్ని రోజులు కూడా వెయిట్ చేసే వాళ్ళు కూడా కాదు. కానీ దయచేసి అంత మూర్ఖంగా మా టీడీపీ వాళ్ళు ఎవరు కూడా ఆలోచన కూడా చేయరు. ఏదేమైనా వైఎస్ఆర్ వాళ్ళ విగ్రహాలు వాళ్ళే తొలగించుకుంటూ అది తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టాలని కూడా చూస్తున్నారు. కానీ అవన్నీ కూడా సాగవని కూడా. పెంచిన పెట్రోలు, కరెంటు ఛార్జీలను తగ్గించాలని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం తగ్గించాలని అన్నారు. వ్యాట్ పేరుతో ప్రజలపై భారం మోపడం తగదని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ విధానాలపై
పోరాటాలకు వెనకాడబోమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వ్యాట్ పేరుతో ప్రజలకు భారం మోపడం తగదని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ విధానాలపై పోరాటాలకు వెనుకంజ వేయబోమని చెప్పారు. దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తూ ప్రజలకు ఎంతో ఉపకారమైన కార్యక్రమం చేస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మళ్ళా డీజిల్పై వ్యాట్ అని ట్యాక్సీలని పెంచే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ కార్యక్రమం వెంటనే విరమింపుకోవాలి. విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్పై వేస్తున్న ఛార్జీలని తక్షణమే తగ్గించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేసైనా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చైనా ఈ ధరలు తగ్గించే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సమసమాజ స్థాపనతోనే మానవ అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. గిద్దలూరులో జరిగిన స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డుల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు, సిపిఓ మూర్తి, డిఎంఎన్ హెచ్ఓ యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. అందుకే ఇప్పుడు ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్మార్ట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారో ప్రతి గ్రామం కానీ పట్టణం కానీ స్మార్ట్ గా తయారైతే ఆటోమేటిక్ గా మన స్టేట్ కూడా స్మార్ట్ గా తయారవుతుంది. అలా తయారవ్వాలంటే ప్రధానంగా ఉండాల్సింది ఏంటంటే కేవలం రోడ్లు వేసుకొని సెల్ టవర్లు కట్టుకుని ఆ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ఉద్యోగులు వీళ్ళందరూ కలుపుకుంటే దేశ జనాభాలో ఒక 5% మించి ఉండరు అనేది నా అభిప్రాయం. ఈ రోజు మన నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరం కూడా ఇంచుమించి ఇక్కడ ఉన్నాం. జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అలాగే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మనందరము కేవలం మనకున్నటువంటి 4-5% మనము నెంబరింగ్ ఏదైనా చేయదలుచుకుంటే అభివృద్ధి చెందితే తద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి విషయాన్ని స్పష్టంగా మన యొక్క గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు వారు మనకు తెలియపరిచినందుకు మనస్ఫూర్తిగా వారిని సందర్భంగా నేను అభినందిస్తూ ఉన్నాను కలెక్టర్ గారిని. ఏది ఏమైనా కానీ ఇది మన సమాజం అందరం కలిసికట్టుగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం. ఇది ఒక అధికారులకు సంబంధించో ఒక ప్రజాప్రతినిధులకు సంబంధించో ఎవరో ఒకరు డొనేషన్ ఇస్తే జరిగేటువంటిదో లేకపోతే ఒక వ్యక్తితో జరిగేటువంటి కార్యక్రమం మాత్రం కాదు. ఇది ఈ సమాజం మొత్తం మనం కలిసికట్టుగా పోరాడవలసినటువంటి విషయం. సిపిఐ నగర 11వ మహాసభల సందర్భంగా నగరంలో కామ్రేడ్లు కదం తొక్కారు. నగర మహాసభ ప్రారంభంకు ముందు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వాల పాలనను విమర్శిస్తూ కమ్యూనిస్టు పార్టీల పోరాటాలను తెలియజేసే విధంగా ర్యాలీలో వివిధ ప్రదర్శనలు ప్రదర్శించారు. సభా వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలతో కళాకారులు అలరించారు. సిపిఐ నగర మహాసభలను జయప్రదం చేయండి. జయప్రదం చేయండి సిపిఐ నగర మహాసభలను. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఒంగోలు గోపాల్ నగరంలోని శ్రీ ప్రజ్ఞ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ ఎంతగానో ఆకట్టుకుంది. ఆరోగ్యానికి ఉపకరించే పలు రకాల వంటలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు టి అరుణ, ఏ వెంకటరత్నం, మాధవి, అనంతమ్మ, నాల నరసమ్మ, గౌసియా బేగం, రావుల పద్మజ, ప్రజ్ఞ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ సుబ్బారావు, సెక్రటరీ పద్మ తదితరులు పాల్గొన్నారు. సత్య న్యూస్ లో మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. సత్య న్యూస్ కు తిరిగి స్వాగతం. వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడిపై ఫిర్యాదులొస్తే
సంబంధిత అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ హెచ్చరించారు. సిపిఓ సమావేశ మందిరంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. వర్షాలు తక్కువగా కురిసిన నేపథ్యంలో భూగర్భ జలాలు పడిపోతాయని, చెరువులో నీటిని నింపుకోవాలని ఆదేశించారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి నీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి నీటి లభ్యత లేనిచో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆదేశించారు. జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ బాషా కాసిం, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్సీ మూర్తి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కమలకుమారి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంచినీళ్ళకి అండర్స్టాండ్ ఆర్డబ్ల్యూఎస్ పాయింట్ అవుతుంది సార్. అక్కడి నుంచి ప్రజలు పెద్ద ప్లాంట్స్ పెట్టి మొత్తం అన్ని ఇళ్ళకి ఇచ్చి ఏర్పాటు చేయలేదు. మన సీఎం గారు చెప్తారు ఎక్స్పెరిమెంట్ చేయాలి. అలాంటిది ఎందుకు ప్లాన్ చేయకూడదు? ఇది చిన్నది లేదు. ఆ టైప్ ఆఫ్ ఆరో ప్లాంట్ పెట్టాలంటే ఎంత ఖర్చు? ఇప్పుడు మీరు ఎన్ఎస్ వాటర్ సోర్స్ ఉందని చెప్తున్నారు. లొకేషన్స్ ₹3 తిండి కొనుక్కోవడం అనేది చాలా ఎక్కువ కదా. ఎన్ని లీటర్లు ఉంటే 10 లీటర్లు ఉంటాయి అందులో. ఏబీసీలో ఫుల్గా ఉన్న ట్యాంకులు 2 100% 2 సాటిఫై బాగున్నాయి 20. ఆల్రెడీ లాస్ట్ టైం మన డీ కూడా వచ్చిన్నారు సార్. వాళ్ళతో మీద కింద ఉన్నటువంటి ట్యాంక్స్ ఏమని చెప్తే ఈ 2 days 3 days నేను ఇస్తాను సార్. అంటే ఒకసారి ఒక సైడ్ వాటర్ వెళ్తున్నప్పుడు ఆ ట్యాంక్స్ అన్ని ఫిల్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ షిఫ్ట్ చేస్తాం సార్ ప్రణాళిక మీదకి. ఎక్కడ కూడా నీళ్లు లేవు నింపలేదు అని అంటే మాత్రం ఆ ఏఈ మీద చర్య తీసుకుంటాను. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మీద చర్య తీసుకుంటాను. అదే ఈ 168 ట్యాంకులు కూడా నింపుకోవాలి. అలాగే నాన్ నోటిఫైడ్ 108 ట్యాంకులు కూడా నింపడానికి ప్రయత్నం చేయండి. ప్రజా సంక్షేమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతుంటే రాష్ట్రంలో సీఎం చంద్రబాబు వ్యాట్ పేరుతో ప్రజలపై భారం మోపుతున్నాడని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సభకు నగర సిపిఐ కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి కె అరుణ, నాయకులు పివిఆర్ చౌదరి, ముదవర్తి రాఘవరావు, ఫజరుల్లా, సర్దార్, వీరారెడ్డి, సుబాన్ నాయుడు, సుబ్బారావు, కొత్తకోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి రిజిమ్ పోయి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బీజేపీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఏర్పడటం జరిగింది. ఈ ఎన్నికల ముందు అవినీతి కాంగ్రెస్ ని, మతోన్మాద బీజేపీని, రాష్ట్రంలో అవకాశవాద టీడీపీని పక్కన పెట్టి మూడవ శక్తిని ప్రజల ముందుకు తీసుకురావడానికి సిపిఐ వామపక్షాలు పెద్ద ప్రయత్నాన్ని చేసినాయి. రోజు మన నగర పార్టీ 11వ మహాసభ జరుపుకుంటూ ఆ సందర్భంగానే మనం పెద్ద ప్రదర్శన ఇప్పుడు బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన బహిరంగ సభ ప్రారంభానికి ముందుగా నగర పార్టీ తరఫున ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికి కూడా ముందుగా విప్లవాభినందనాలు తెలియజేస్తూ, అదే సందర్భంగా మనకి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చినప్పటికీ 50 కోట్లు ఒక్కొక్క జిల్లాకి ఇచ్చినప్పటికీ మనకు ఈరోజు కనిపిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ కి అసలే ఇది ఇచ్చిన ఫండ్
ఇప్పుడు ప్రకాశం జిల్లాకు చూసుకునేటప్పటికీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బాయడ్ గారు చూస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలా. ఈరోజు ఉత్తరాంధ్రప్రదేశ్ నెల్లూరు బస్టాండ్లో నిర్మించ తలపెట్టిన అంబేద్కర్ కళాభవన్ శంకుస్థాపన కార్యక్రమాన్ని అర్ధంతరంగా రద్దు చేయటం పట్ల కళాకారులు, దళిత నాయకులు తీవ్ర అభ్యంతరాన్ని తెలిపి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంబేద్కర్ ఆడిటోరియం నిలిపివేత నిర్ణయం దళిత బహుజనుల మనోభావాలను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. దళిత మంత్రి రావిల కిషోర్ బాబు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదన్నది తేటతెల్లమవుతుందని విమర్శించారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు, రంగస్థల కళాకారుల సమాఖ్య నాయకులు అంగలగుర్తి ప్రసాద్, శివప్రసాద్, ఏల్చూరి శివ, బేతంశెట్టి హరిబాబు, కుర్రా ప్రసాద్ బాబు, పల్నాటి నాగేశ్వరరావు, మెడిసల మల్లికార్జునరావు, మాకా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో కాలం నుంచి వెయిట్ చేసినటువంటి ఈ కళాక్షేత్రం ఈ రోజు 7:30 ప్రారంభమవుతుందని చెప్పేసి ఈ రోజు 7:40 రద్దయిందని చెప్పేసి అర్ధాంతరంగా అధికారులందరూ ఎటువంటి వెళ్లిపోయారు. ప్రభుత్వం వారు ఎందుకు రద్దయిందో ఇంతవరకు తెలియపరచలేదు మాకు. మేమందరం కూడా 7:40 నుంచి ఇప్పటి వరకు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాము. వెంటనే ప్రభుత్వం వారు స్పందించి అందున పనులు పూర్తి చేయాలని చెప్పేసి ప్రకాశం జిల్లా కళాకారుల తరఫున మేమందరం కోరుకుంటున్నాం. దయనానిటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిచేటువంటి పద్ధతుల్లో ఆయన పేరు పెట్టేసేసి అర్ధాంతరంగా ఆపటం అనేటువంటిది మేము నిరసిస్తున్నాము. కళాకారులుగా మరి ఈ భవనాన్ని దీనికి ప్రభుత్వం కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ నాయకుల వ్యక్తిగత అహంకారాలు జిల్లా అభివృద్ధికి శాపాలుగా మారుతున్నాయి. అందులో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఆడిటోరియం నిర్మించడం ఏంది అనే అంశం మీద ఇది నిలుపుదల జరిగినట్టు దళిత బహుజన వర్గాలందరూ నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మారి ఈ నిర్మాణాన్ని వెంటనే మొదలుపెట్టి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మేము కోరుకుంటాం. గతంలో 1998 సంవత్సరంలో కూడా ఇదే స్టేడియంలో అంబేద్కర్ స్టేడియంగా శంకుస్థాపన మొత్తం కూడా సిద్ధమైంది. నిధులు అప్పట్లో 50 లక్షలు మంజూరైనాయి. కానీ ఆ రోజు కూడా మున్సిపాలిటీ వాళ్ళు మెయింటెనెన్స్ మాకు ఇవ్వాలనే పేరుతోటి ఈ అర్ధాంతరంగా ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేయటం అంటే ఇది ఒక దళిత మంత్రి చేత శంకుస్థాపన చేయడానికి వాళ్ళ ఊరికి కూడా ఇష్టం లేదు కాబట్టి దీన్ని అర్ధాంతరంగా ఈ శంకుస్థాపనని వాళ్ళు నిలిపివేశారు. ఇది తెలుగుదేశం పార్టీ దళిత కుల వివక్షకి, వాళ్ళ అగ్రకుల అహంకారానికి ఇది నిదర్శనము. ఈ శంకుస్థాపనని వెంటనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఒంగోలులోని ఆంధ్ర హైస్కూల్లో యాపిల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు యాపిల్ డే విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ బి విజయలక్ష్మి, హెచ్ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు డీసీసీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ హెచ్చరించారు. ఈ నెల 15 కల్లా 100% మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేసే విధంగా చూడాలని కోరారు. చెదలవాడ పశుక్షేత్రం అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, ఈ దిశగా ఎంపీడీఓలు కృషి చేయాలని అన్నారు. పలు అంశాలను మీడియాతో ఆయన చర్చించారు. భారత ప్రభుత్వం ప్రధాని మోడీ గారు అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ అంటే అంతకు నెల రోజుల ముందే ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ ఒక నెల రోజుల ముందే ఈ కార్యక్రమాన్ని తీసుకొని పనిచేయడం జరిగింది. ఆ రోజు అందరం ఎండిఓలకి మండలానికి 2 గ్రామాలు తీసుకొని జిల్లాలో 112 గ్రామాల్లో 100% టాయిలెట్స్ నిర్మాణం చేసి జిల్లా ఆ 112 గ్రామాలు ఎవరు కూడా బహిర్భూమికి బయటికి వెళ్ళకూడదు, వాళ్ళ ఇళ్లలోనే టాయిలెట్స్ నిర్మాణం చేసుకుని వాడుకోవాలనేటువంటి కార్యక్రమం తీసుకొని అది అక్టోబర్లో పూర్తి చేయాలనుకున్నాం.
తర్వాత ప్రభుత్వ అధికారులు వారి విజ్ఞప్తి మేరకు తమకు వచ్చినటువంటి అనేక ప్రభుత్వ కార్యక్రమాల నిమగ్నంలో కొంత దీని మీద పూర్తి చేయలేకపోయాము అని చెప్తే డిసెంబర్ 23 మళ్ళీ రివ్యూ ప్రోగ్రాం పెట్టి ఎండిఓలు ఎంఈఓలు ఈఓఆర్డీసు డిపిఓ వీళ్ళందరితో మొత్తం వేగవంతంగా చేయవలసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేస్తామని పాఠశాలలో అయితే ఎంఈఓలు అన్ని పాఠశాలలో టాయిలెట్స్ ఉండాలి, అన్ని పాఠశాలలో ఈ డ్రింకింగ్ వాటరు ఈ యొక్క రన్నింగ్ వాటర్ ఉండాలి, కంపల్సరీ టాయిలెట్స్ యూజ్ చేసుకుంటాం, ఉపయోగంలో పెడతాం, కొత్త నిర్మాణం చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఆ మేరకు ఫిబ్రవరి 15 నాటికి 112 గ్రామాల్లో పూర్తి స్థాయిలో మనం ఈ పరిశుభ్ర ప్రకాశంలో భాగంగా 112 గ్రామాల్లో 100% టాయిలెట్స్ నిర్మాణం చేయడం జరిగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు అంబేద్కర్ కళాభారతి ఆడిటోరియం శంకుస్థాపన నిలిపివేయటం అత్యంత దుర్మార్గమని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ విమర్శించారు. దళితుల ఓట్లు అవసరం అయినప్పుడు నాకు దళితుల ఓట్లతోనే నేను గెలుస్తాను, దళితులు నాకు అండగా ఉన్నారని ఎలక్షన్ ముందు చెప్పి గెలిచిన తర్వాత కూడా దళిత ఓట్లతోనే ముఖ్యమంత్రి అని చెప్పిన చంద్రబాబు నాయుడు మరి ఈరోజు ఆ తెలుగుదేశం ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో ఎన్నో ఏళ్ల నుంచి దళిత ఉద్యమ నాయకులు పోరాటం చేసి అంబేద్కర్ కళామండలి సంపాదించుకుంటే ఆ అంబేద్కర్ కళామండలి ఓపెనింగ్కి దానికి సంబంధించినటువంటి మినిస్టర్ రావెళ్ల కిషోర్ బాబు ఒక దళితుడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండి మరి ఆయన ఈరోజు ఆ అంబేద్కర్ స్టాచ్యూ అది అంబేద్కర్ కళామండలిని ఓపెన్ చేయడానికి శంకుస్థాపన చేయడానికి మరి ప్రకాశం జిల్లాకు రావడం జరిగింది. మరి ఆ శంకుస్థాపన ఒక అగ్రవర్ణాలే చేయాలి, ఒక దళితుడు అంబేద్కర్ యొక్క ఆడిటోరియంని ఓపెన్ చేయటమే శంకుస్థాపన చేయటం ఏంటి అనేటువంటి దృక్పథంతో వాళ్ళు ఈరోజు శంకుస్థాపన ప్రభుత్వ అధికారులు ఈరోజు ఉదయం 7:30కి శంకుస్థాపన చేపిస్తామని షెడ్యూల్ ఇచ్చినప్పటికీ ఆ షెడ్యూల్ని క్యాన్సిల్ చేపించి వాళ్ళు శంకుస్థాపన చేయకుండా రావెళ్ల కిషోర్కి అడ్డుపడటాన్ని దళిత మహాసభ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా 1,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తెలియజేశారు. డీసీసీ కార్యాలయంలో 1,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం డాక్టర్ ఉగ్ర మాట్లాడారు. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టేదేమీ లేదని డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులను చేస్తామన్నారు. పీసీసీ కార్యదర్శులు వై వెంకటేశ్వర్ రెడ్డి, మోపిదేవి శ్రీనివాసరావు, ఎద్దు శశికాంత్ భూషణ్, ఈదా సుధాకర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు కనకారావు, డాక్టర్ రాజ్ విమల్, యాదాల రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సక్సెసివ్ గా కూడా జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ రేస్ లో వాళ్ళని కంపల్సరీ పెట్టాలని మనం కోరుతూ ఉన్నాము. కాబట్టి ఈ టార్గెట్ మనందరం రీచ్ చేయాలి. ఇది ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే మనం వెళ్ళే ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు. ఇది మంచి అవకాశం. మీరు లీడర్ గా ఎదగడానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మీరు అందరూ వచ్చున్నారు. మీ మండలంలో తప్పకుండా మేమందరం కూడా విజిట్ చేయడం జరుగుతుంది. 13, 14 మా కార్యక్రమాలు ఉన్నాయి. 15, 16 కార్యక్రమాలకి అయిపోయిన తర్వాత 17వ తారీఖు నుంచి ఉదయం 1 గంటలతో సాయంకాలం 1 గంటలతో తీసుకొని ఎందువల్ల కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్పేసి వాటి చదువు అనేది చాలా బాధపడాలి. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీస్, ముస్లింస్ భూమి మీద ఎంతకాలం అయితే ఉంటారో అంతకాలం కూడా కాంగ్రెస్ ప్రతిపక్షాన్ని కూడా మనందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ అనేది ఆ సామాజిక వర్గాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్. అలాగే సామాజిక వర్గాన్ని కొంతమంది వ్యక్తులు వచ్చి వాళ్ళని వెనక్కి నెట్టేసి పదవులు అనుభవించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే సబ్జెక్ట్ నుండి మాట్లాడే వ్యక్తులు ఈ జిల్లాలో కాంగ్రెస్ టౌన్ కాంగ్రెస్ కానీ పోటీ చేసిన అభ్యర్థులు కానీ ఇప్పుడు మాట్లాడే వ్యక్తులు పార్టీ పట్ల పూర్తిగా అవగాహన ఉండి సిద్ధాంతాలు కానీ పూర్తి అవగాహన ఎక్కువగా ఇక్కడ మాట్లాడుతున్నారని కూడా మనం గమనించి ప్రజల దగ్గర కన్నా కరెక్ట్గా తీసుకెళ్ళగలిగితే మనకు భవిష్యత్తు ఉన్న విషయాన్ని మనకు మర్చిపోవాలి. మనల్ని ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి అధికారంలో మనం
ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఫేర్వెల్ ఫంక్షన్లో హల్చల్ చేశారు. స్టూడెంట్స్ ఉత్సాహాన్ని చూసి డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి కూడా స్టెప్పులు వేశారు. ఎంపీసీఎస్, ఎంబీసీ స్టూడెంట్స్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న విగ్రహాలను తొలగిస్తాం. రాష్ట్ర మంత్రి పరిటాల సునీత వెల్లడి. త్రాగునీటి ఎద్దడిపై ఫిర్యాదులందితే కఠిన చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ వార్నింగ్. ఘనంగా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు. సత్య న్యూస్లో నేటి మాట. మతం మానవుని కోసమే కాని మానవుడు మతం కోసం కాదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.